నుంచి భూసేకరణ అనేది లాస్ట్ 5 years నుంచి నడుస్తుంది. అసలు ఈ ఇష్యూ మీద మనతో పూర్ణచంద్రరావు గారు మాట్లాడతారు. అసలు ఎందుకు ఈ భూసేకరణ అనేది తీసుకున్నారు అంటే రైతుల వద్ద నుంచి వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా అనే ఇష్యూ మీద మనతో అయితే మాట్లాడడానికి స్టేట్ కన్వీనర్ పూర్ణచంద్రరావు గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి నుంచి భూసేకరణ చాలా రోజుల నుంచి తీసుకుంటూనే ఉన్నారు. అసలు మీ డిమాండ్ ఏంటిది సార్? అక్కడ ఏం జరుగుతుంది? గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2014లో ఆయన అయ్యాడు. దాదాపుగా 54,000 ఎకరాలతో అమరావతి ఏర్పడింది. అక్కడున్న రైతుల భూములు తీసుకున్నాడు ఆయన. మరి దానికి ఏదో స్కీమ్ రచించాడు. బ్రహ్మాండంగా అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పాడు, హైదరాబాద్తో పోటాపోటీ. తీరా చూస్తే ఆయన హయాంలో అభివృద్ధి జరగల. జగన్మోహన్ రెడ్డి తర్వాత వచ్చాడు, ఆయనకి వ్యతిరేకంగా పనిచేశాడు. అమరావతి కాదు ఇది కమరావతి అన్నాడు అని ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయాల. అట్లా అక్కడ ప్రజలు కూడా మరి నిరాహార దీక్షలు చేశారు. చివరికి అమరావతి జగన్మోహన్ రెడ్డి పాలనతో విసుగు చెంది ఆయన ఇంటికి పంపించి మళ్ళీ ఈయన తీసుకొచ్చాడు. ఈయన తీసుకొస్తే ఈయనకు ఒక పెద్ద ప్రాబ్లం ఉందండి చంద్రబాబుకి. సంపద సృష్టి అంటాడు. ఏం సంపద సృష్టి చేస్తాడు చెప్పండి? 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయాడు అమరావతి. నేను సంపద సృష్టి చేస్తా అంటాడు. ఎవరు సంపద సృష్టి చేస్తున్నాడు ఆయన? కార్పొరేట్ల సంపద సృష్టి చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజల సంపద సృష్టి కాదు, బడుగు వర్గాల సంపద సృష్టి కాదు. సో ఆయన చేసేదల్లా కూడా డబ్బున్న వాడి సంపద మరింత పెంచుతున్నాడు, పేదవాడిని మరింత ధనికుడి చేస్తాడు. అందుకని చెప్పి ఏం చేశాడు, ఈ రోజున రాగానే కొత్తగా అసలు హామీలన్నీ గాలికి వదిలేసి చేయాల్సిన పని చేయకుండా ఏమన్నా అడిగితే నా దగ్గర డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేశాడని ఒక పక్క చెప్తుంది. ఇంకో పక్క 44,000 ఎకరాలు సేకరించడానికి అమరావతి పక్కనే దాని ఆ నాటకానికి తెరదీసి అసలు 44 ఎకరాలు దేనికి అని అడిగితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలట. అక్కడ ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఉంది. 5-6 వేల ఎకరాలు కావాలట. స్పోర్ట్స్ సిటీ కావాలట, విద్యా సంస్థలకు కావాలట, మరి హోటల్స్ కావాలట. అసలు ప్రజలు పేదరికంతో మగ్గుతుంటే ఇవన్నీ ఏం చేసుకుంటారండి? ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తాం, గచ్చిబౌలి ఏరియా ఉంది. ఆదిలాబాద్ నుంచి కానీ, మంచిర్యాల నుంచి కానీ, మంతన్ నుంచి కానీ, మరి వివిధ ప్రాంతాల రూరల్ ఏరియాల నుంచి ప్రజలు వచ్చి అక్కడ ఏమైనా ఉండే పరిస్థితి ఉందా? గచ్చిబౌలిలో ధనికులే ఉంటారు. అక్కడ ఎవరు ఒక అపార్ట్మెంట్లు కొనుక్కోలేని పరిస్థితి. అక్కడ 25,000 జీతంతో 15,000 జీతంతో చాలామంది లక్షల మంది బతుకుతున్నారు ఇక్కడ హైదరాబాద్లో. అంటే ఏం చేస్తారు? అక్కడ ఉన్న ప్రజలందరినీ కూలీలు చేసి ఈ కార్పొరేట్లకి ఆ ల్యాండ్ అప్పచెప్పటమే కార్యక్రమంగా చంద్రబాబు ఈ క్రోనీ క్యాపిటలిజానికి తెరదీస్తాడు. ఆయన ఈజ్ ఫాదర్ ఆఫ్ క్రోనీ క్యాపిటలిజం. ఈ కార్పొరేట్ పాలిటిక్స్కి ఆయన ఫాదర్. ఆయన పార్టీయే కార్పొరేట్ పార్టీ. ఆయన దారిలోనే జగన్మోహన్ రెడ్డి కూడా నడిచాడు. ఆయనతో కార్పొరేట్ పార్టీ. ఇప్పుడు పార్టీలనే కార్పొరేట్ పార్టీలు అయినట్టుగానే కార్పొరేట్ సంస్థలకే వీళ్ళు పనిచేస్తున్నారు. చాలా అన్యాయం చేస్తున్నారు. ఈ అమరావతి డెవలప్ చేయడానికే 16-17 వేల కోట్లు అప్పు తెచ్చుకుని మళ్ళీ 44,000 ఎకరాలు డెవలప్ చేయడానికి ఇంకెంత అప్పు తెస్తాడు ఆయన? అప్పులు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని ఈయన ఎన్ని అప్పులు చేస్తాడు? ఈ ల్యాండ్లన్నీ తనఖాలు పెడతాడు. ఇదేం మోడల్ అండి ఇది? దిస్ నాట్ ఎ రైట్ మోడల్. సో ఇది చాలా ప్రజా వ్యతిరేకమైన చర్య. లాంగ్ రన్లో కనీసం ఒక 30 సంవత్సరాలు పడతాయి అవన్నీ డెవలప్ కావాలంటే. ఈ 30 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న పిల్లలందరూ కూడా ముసలోళ్ళు అవుతారు, ముసలోళ్ళు ఏమో పోతారు. అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ అన్యాయాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ ఆ ప్రాంతాల్లో రాష్ట్రమంతటా విషయాన్ని ప్రజలకు తెలియజెప్తాం. వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. దీనికి వ్యతిరేకతని అడ్డుకునే నాయకుడే లేక ప్రజలు అలా కర్మ సిద్ధాంతంతో బతుకుతున్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఈ లోటుని భర్తీ చేస్తుంది.